హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పింఛన్ లబ్ధిదారులందరూ కూడా ఏదైతే కొత్త పింఛన్లు పెంచుతారా లేదా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ కొత్త పింఛన్ల పెంపు విషయమై కీలక ప్రకటన అయితే వచ్చింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 14 నుంచి కూడా మన తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ప్రారంభం కానున్నాయి. ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం గారు ఈ చేయూత పింఛన్లకు పెంపుకు సంబంధించి ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఇక ఈ చేయూత పింఛన్ల పెంపుకు సంబంధించి కీలక ప్రకటన ఏం చేస్తారు, ఇందుకు ఈ చేయూత పింఛన్లను ఎప్పటి నుంచి పెంచుతున్నారు ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. చాలామంది ఏంటంటే చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇలాంటి మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది ఈ యొక్క ఆసరా మరియు చేయూత పింఛన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో కూడా కొన్ని లక్షల మంది పాపం అప్లై చేసుకుని ఈ యొక్క పెన్షన్ అనేది మంజూరు కాక ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అంటే మళ్ళీ కూడా మేము అప్లై చేసుకోవాలని కూడా అడుగుతున్నారు. దీనిపైన అయితే ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ మనకు ఇప్పటికి కూడా ప్రజాపాలన కౌంటర్లు అయితే ఉన్నాయని, ఇప్పటికి కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఒకవేళ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ ప్రజాపాలన కౌంటర్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు కనుక చూపిస్తే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నవారు మీ అప్లికేషను యాక్టివ్గా ఉందా లేదా, ఒకవేళ యాక్టివ్గా లేకపోతే మీరు ఆ ప్రజాపాలన కౌంటర్ల దగ్గర ఒకసారి చెక్ చేయించుకుంటే మీకు ఆన్లైన్లో కనుక ఉంటే మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు ఆన్లైన్లో కనుక మీ పేరు లేకపోతే కనుక మళ్ళీ మీరు ఈ ప్రజాపాలన కౌంటర్ల దగ్గర మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు త్వరలోనే పింఛన్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇక మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని అయితే స్పష్టం చేశారు. అంటే ఆయన కొత్తగా దరఖాస్తు చేసుకోండి అని అన్నారు. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకు పింఛన్ విడుదల చేస్తారనే గ్యారంటీ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా మనకు పెన్షన్దారులంతా కూడా ఇబ్బంది పడి ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వం పైన అయితే విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఈ యొక్క పెన్షన్ల పెంపు విషయమై మనకు క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారనమాట. కాబట్టి ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు, మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక ఈ నెల 14వ తారీఖు నుంచి కూడా మన తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు ఉంటాయని, డిసెంబర్ వరకు కూడా. ఈ కాలంలోనే మనకు ఇప్పటికే రైతు భరోసా ఇవ్వమని రైతు భరోసా నిధులు కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మన తెలంగాణలో ప్రతి నెల కూడా ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయినా కూడా మనకి ఇప్పటికీ కూడా పాత పింఛన్లనే విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే సెప్టెంబర్ నెల వరకు కూడా పింఛన్లు అయితే పంపిణీ చేయడం జరిగింది, అంటే విడుదల చేయడం జరిగింది. ఈ సెప్టెంబర్ నెల పింఛన్లు కూడా 2016 రూపాయలు వృద్ధులకైతే, ఇక వికలాంగులకైతే 4016 రూపాయలనైతే విడుదల చేశారు. ఈ పెన్షన్లు అయితే ప్రస్తుతానికైతే ఈ విధంగా పాత పెన్షన్లనే విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు కూడా పాత పెన్షన్లే జమ అవుతుండడంతో నాలాంటి దివ్యాంగులు కానీ,
వృద్ధులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, గీత కార్మికులు కానీ, ఇలా మనకు దాదాపు 15-20 కేటగిరీల కింద పెన్షన్లు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక మన పక్క రాష్ట్రం ఆంధ్రాలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందుగానే వచ్చిన 10 రోజులకే పింఛన్లు పెంచి మనకు పెన్షన్దారులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా ఇక్కడ ఎందుకు పెంచలేకపోతున్నారని మనకు మందకృష్ణ మాదిక్ గారు, అలాగే నిన్న హరీష్ రావు గారు కూడా మనకు చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా మనకు పింఛన్లు ఈ 10 నెలల కాలానికి కూడా పింఛన్లు ఇవ్వాలి అంటే డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడింది. జనవరి నుంచి పింఛన్ల పంపిణీ చేశారు. కాబట్టి ఈ జనవరి నుంచి కూడా ఇప్పటికి 10 నెలలు అయింది. కాబట్టి ఈ 10 నెలల పింఛన్ను కూడా కలిపి ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటన అయితే చేయలేదన్నమాట. కాబట్టి ప్రభుత్వం అయితే ఇప్పుడు తాజాగా మనకు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇప్పటికే చాలా సమయం అయితే అయిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం ఎందుకు ఇప్పటి వరకు విడుదల చేయలేదనే కారణాలు కనుక మనం చూస్తే ప్రభుత్వం దగ్గర నిధుల కొరత అయితే ఉంది. అంటే పైసలు అయితే లేవు అనమాట. ఈ నేపథ్యంలోనే మనకు ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. కాబట్టి మనకు ఈ విధంగా మనకు పెన్షన్లు అనేది పంపిణీ చేయలేక ఇబ్బంది పడుతూ ఉందన్నమాట. ఈ నేపథ్యంలో మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం అయితే ఈ తాజా నిర్ణయం అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా త్వరలోనే శుభవార్త అయితే చెప్పబోతూ ఉన్నారు. అందరూ కూడా మనకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఖచ్చితంగా ఈ అక్టోబర్ నెలలోనే మనకు పింఛన్లు అయితే పెంచిస్తారని అంటూ ఉన్నారు. మనకు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా ఇక్కడ మనకు సమాచారం అయితే ఉంది. ఒకవేళ కనుక తీసుకుంటే అందరికీ సంతోషమే. ఎందుకంటే పింఛన్ల పెంపు కోసం లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తున్నారు. 10 నెలల బకాయిలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మనకు ఈ అక్టోబర్ నెల నుంచి పింఛన్లు పెంచి పంపిణీ చేస్తే బాగుంటుందని ప్రతి లబ్ధిదారుడు కూడా ఇక్కడ అనుకుంటూ ఉన్నారు. కాబట్టి మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు ఇంకా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే మీరు ఈ ప్రజాపాలనలో ఈ యొక్క దరఖాస్తులు అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు పింఛన్ల పంపిణీ అయితే చేస్తారు. ఈ ఆసరా పింఛన్లు తీసుకునే వారికి, అలాగే కొత్తగా ఈ ప్రజాపాలనలో చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా ఈ యొక్క పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండి మీరు అందరికీ కూడా ఈ యొక్క పింఛన్ల పంపిణీ అయితే కొనసాగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పింఛన్ల కోసం అప్లై చేసుకుని ఎదురు చూడండి. అర్హుల లిస్టులు కూడా త్వరలోనే విడుదలవుతాయి. గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి కూడా పింఛన్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. కాబట్టి ఈ విధంగా మనకు పింఛన్ల పంపిణీ అయితే ఉంటుందని మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా